చిరకాల బంధానికి మరింత బలం. నిన్న రష్యా అధ్యక్షులు పుతిన్ గారు భారతదేశానికి అడుగు పెట్టారు. స్పెషల్ చార్ట్ వాళ్ళ తాలూకా ఫ్లైట్లోని అన్ని వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ వంటవాడు, వాళ్ళ హౌస్ కీపింగ్ అందరూ దాని గురించి కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. అయితే ఆయన్ని ఆహ్వానించే విషయంగా ప్రధానమంత్రి మోదీ గారు ప్రోటోకాల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఎదురెళ్ళి ఆయన రెడ్ కార్పెట్ దగ్గరికి వెళ్ళి ఆహ్వానించారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. అది నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా, ప్రపంచ దేశాలంటే అమెరికా లాంటి దేశం కడుపు మంటతో రగిలిపోయింది. సో ఇక్కడ భారత్కు చేరుకున్న అధ్యక్షులు ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ పుతిన్కు విందిచ్చిన ప్రధానమంత్రి నేటి కీలక భేటీలో పలు ఒప్పందాలకు శ్రీకారం. అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ అంతకుముందు కానీ వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకున్న ఇంధనం కానీ, ఇంధనం సంబంధించిన ఆయుధాలు కానీ, అలాగే జెట్ ఫ్లైట్ లాంటివి కానీ దిగుమతి చేసుకొని ఒక్కొక్కడికి ఇది పోయించారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో లెక్కలేదు, 100కు పైగా టెర్రరిస్టులని హతం చేసేశారు. పైగా ఆర్మీగా, నేవల్ కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు ఇద్దరు మహిళలే. వాళ్ళ డిజైన్ చేసి వాళ్ళు ప్లాన్ చేసి మరి కొట్టారు. దెబ్బకి ఇంకా డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళడాలు లేవు. అంటే ఆడదాని చేతిలో చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళరంటే వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం అలా ఉంది. సో ఇప్పుడు ఆడవాళ్ళు ప్లాన్ చేసి మరి కొట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఆడవాళ్ళ చేతిలో చేస్తే ఇంక మరి వాళ్ళు అనుకుంటున్న యుద్ధం ఏదైతే ఉందో అది ఇంకా వేస్ట్ అయినట్టే కదా. సో ఇక్కడ పుతిన్ గారు ఏదైతే రష్యాతో ఉన్న చిరకాల బంధం సంబంధించి ఒక్కసారికి ఇక్కడ మనం చూడొచ్చు. శుక్రవారం అంటే ఈరోజు జరిగే 23 ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో పలు కీలక ఒప్పందాలు కానున్నాయి. ఇక్కడ ఒకే కారులో ఇద్దరు వెళ్ళారు. పుతిన్ గారు, మోదీ గారు ఒకే కారులో వెళ్ళి అక్కడ మోదీ గారు పుతిన్ గారికి విందు కూడా ఇచ్చారట. అయితే 27 గంటల్లో పర్యటన ఆయన, అంటే రోజుకు మించి ఇంకొక 3 గంటలు. ఎట్లా ఉంటే వాణిజ్య, రక్షణ రంగాలతో పాటు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పుతిన్కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం లభించనుంది. మరి కాసేపట్లో ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. అక్కడే ప్రధాని మోదీ ఆయనకు విందు ఇస్తారు. ఉదయం సమయంలోనే రాజ్ఘాట్ను పుతిన్ సందర్శించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజ్ఘాట్ తెలిసిందే కదా, మహాత్మా గాంధీ గారి యొక్క దీంట్లో సమాధి దగ్గర. ఇకపోతే హైదరాబాద్ హౌస్, దాని పేరు హైదరాబాద్ హౌస్, దాని గురించి కూడా ప్రత్యేక చరిత్ర ఉంది. అది మరి ఇంకోసారి సందర్భంలో మనం డిస్కస్ చేసుకుందాం. హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీ గారు గెస్ట్కి, మన చీఫ్ గెస్ట్గా వచ్చిన రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్కి అరుదైన గౌరవం దక్కబోతుంది. ఇంకా మరింత రక్షణ దిశగా వీళ్ళు ఒప్పందాలు చేసుకోబోతున్నారు. అవి ఒక్కసారి చూద్దాం. $2 బిలియన్ జలాంతర్గాముల లీజ్ ఒప్పందం పైన కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి ఐఎన్ఎస్ విక్రాంత్, నెక్స్ట్ ఐఎన్ఎస్ కుర్సురా అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. వాటి మీద ఇప్పటికే జలాంతర్గాములు మనకి పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. అలాగే $2 బిలియన్ జలాంతర్గాముల లీజ్ ఒప్పందం పైన కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య లోటు భారీగా ఉంది. ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతులు ఏదైతే మనం అమెరికా వాడు గగ్గోలు పెడుతున్నాడు, మా దగ్గర కొనట్లేదు అనేది, అది ముడి చమురు మనకు రప్పించుకోవడానికి కూడా రష్యాతో వాణిజ్య లోటు భారీగా ఉంది. ఏ లోటు ఉంది, ఆ లోటును పూడ్చే విధంగా ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగ అవకాశాలపై ఒప్పందం కూడా కుదరనుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పనులు చేసుకుని వెళ్ళే వాళ్ళకి. రక్షణ రంగంలో మరింత సహకారానికి రవాణా మద్దతు ఒప్పందానికి ఆమోద ముద్ర పడనుంది. వాణిజ్య లోటు పూడ్చే ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార వినియోగ వస్తువులు ఎగుమతులు పెరగనున్నాయి. సూపర్. రష్యాకి మన దగ్గర ఇప్పుడు ఎన్ని రెసిషన్స్, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫార్మా ఎప్పుడు ఉంటుంది. అంటే మనిషి మెడిసిన్ లేనిదే బతకలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఫార్మా రంగం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. మరోవైపు వ్యవసాయ రంగం కూడా మనకి కొన్ని లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది కాబట్టి దాన్ని కాస్త విస్తరించే విధంగా మన వ్యవసాయం నుంచి వాళ్ళకి ఎగుమతి చేసి మన యొక్క ఆహార పంటల్ని అంతర్లీనంగా కొన్ని పంటలు వేస్తాం. అంటే తోటల్లో కొబ్బరి తోటలు కానీ, జీడి మామిడి తోటల మధ్యలో కొన్ని అంతర పంటలు కూడా వేస్తుంటాం. అటువంటి బాగా అభివృద్ధి చేసి వ్యవసాయాన్ని అక్కడ ఎగుమతి చేసేలాగా కొన్ని వస్తువులు, ఈ మధ్యన వచ్చే చిరుధాన్యాలకు సంబంధించి కూడా మనం ఎగుమతి చేసే దిశగా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాం. అలాగే యురేషియన్ ఆర్థిక కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి పుతిన్, మోదీ చర్చించనున్నారు. మరోవైపు శిఖరాగ్ర సమావేశం సన్నాహకంగా గురువారం ఇరు దేశాల రక్షణ మంత్రులు పలు అంశాలపై చర్చించున్నారు. S-400 రక్షణ వ్యవస్థలపై వారి మధ్య చర్చలు జరిగాయి. మరిన్ని S-400 మొన్న ఆపరేషన్ సింధూర్లో బాగా యూటిలైజ్ ఉపయోగపడింది. మనకి ఒక్కసారి శత్రు దేశాన్ని తరిమి కొట్టి వాళ్ళకి
పోయించే పరిస్థితి తీసుకొచ్చిన దాంట్లో S-400 బాగా ఉపయోగపడిందని చెప్పాలి. దీని మీద ఇరు దేశాల రక్షణ మంత్రులు కూడా చర్చించుకున్నారు. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ కూడా పాల్గొన్నారు. తమ సుఖోయ్ 57 యుద్ధ విమానాలు విక్రయించేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసిందే. 5వ తరం యుద్ధ విమానాలు సేకరించేందుకు ఇప్పటికే భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి ఈ సుఖోయ్ 57 యుద్ధ విమానాలు కూడా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే విధంగా ఉంటుంది. మొత్తం మీద రష్యా భారత్ ఏదైతే చిరకాల ఈ స్నేహబంధం ఉందో దీన్ని మరింత బలోపేతం దిశగా ప్రధాని ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరి ఎదురెళ్ళి ఆయన ఆలింగనం చేసుకునే ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఒక అరుదైన ఫోటో కూడా అన్ని వార్తాపత్రికల్లోనూ అన్ని ఛానల్స్ కూడా టెలికాస్ట్ అవుతుంది. ఏంటంటే మోదీ గారికి పుతిన్ గారికి పరిచయం ఇప్పటిది కాదు, 25 ఏళ్ళుగా ఈ పరిచయం ఉంది అనే విధంగా ఒక విషయం వైరల్ అవుతుంది. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో పుతిన్ అలాగే మోదీ ఇక్కడ కలుసుకున్నట్టుగా ఒకసారి మనం ఫోటో చూడొచ్చు. భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే పుతిన్ ఇక్కడ ఉన్నారు, మోదీ గారు అప్పుడు వాజ్పేయి గారు పక్కన నిలబడి ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలు దౌత్యపరంగానే కాకుండా వ్యక్తిగత స్థాయిలోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. అదే కదా పబ్లిక్ రిలేషన్ అంటే. అసలు ఆయన ప్రధానమంత్రి అవగానే ప్రపంచ దేశాలు తిరిగితే ప్రభుత్వ సొమ్ముతో ఊరికే తిరుగుతున్నాడు అని ఎన్ని మాట్లాడారు. బట్ దాని వెనక ఎంత గ్రౌండ్ వర్క్ ఉందో ఇప్పుడిప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ మొట్టికాయ పెట్టేవేళ తప్ప భారత్ను ఎవరూ పల్లెత్తు మాట అనట్లేదు. ఏదైతే పహల్గాం దాడి కానీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మరికొంచెం చితికిపోయింది, మరికొంచెం అబాస్ పాలవుతుంది. ఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్ వేసా చూపిస్తే వాడిని కింద నుంచి వేదో చెక్ చేయకుండా వదలట్లేదు. అది వాళ్ళ బతుకు, అది వాళ్ళ దౌర్భాగ్య స్థితి. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకమైన అనుబంధం అనే చెప్పాలి. 25 ఏళ్ళ అనుబంధం అంట. దాదాపు 25 ఏళ్ళ కిందట చాలామంది మోదీ ప్రధాని తర్వాత ఇది మొదలైంది అనుకుంటారు, కానీ వారి దోస్తికి 2001లోనే బాటలు పట్టాయి. అంటే సరిగ్గా 25 కిందట. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నారు. రష్యా పర్యటనకు వెళ్లారు. అప్పటి పరిచయమే నేటి భారత్ రష్యా సంబంధాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు రష్యా పర్యటనకు వెళ్లారు. ఆయన తన వెంట మోదీని తీసుకెళ్లారు. మోదీ యొక్క ఏముంది, మోదీ గారు ఇంకా సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా మోదీని ప్రధాని చేశారని కూడా విమర్శిస్తుంటారు కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు. సో ఆయన గ్రౌండ్ లెవెల్ ఎప్పటి నుంచి కష్టపడుతున్నాడు, ఆయన గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది, ఆయన పబ్లిక్ రిలేషన్ ఎలా ఉంటాయని ఇక్కడ మనం చూడొచ్చు. 2001లో ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్న హయాంలోనే ఆయన రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు మోదీ గారిని వెంట తీసుకెళ్లారట. అంతర్జాతీయ వేదికపై మోదీ అప్పటికి ఒక చిన్న నాయకుడు, ఆయనే స్వయంగా నేను ఒక చిన్న రాష్ట్రానికి ప్రతినిధిని అని చెప్పారు. అయినా సరే పుతిన్ ఆయన పట్ల ఎంతో ఆదరణ గౌరవం చూపించారు. ఆ మొదటి సమావేశాన్ని మోదీ తరచూ గుర్తు చేసుకున్నారు. పుతిన్ నన్ను ఎంతో గౌరవించారు, ఇదే మా స్నేహానికి బలమైన పునాది వేసింది అని అన్నారు. చూడండి, అంటే దేశ నాయకులుగా ఎదిగిన వైనము, ఆ కొలాబరేషను, ఆ పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడము ఎంతో అద్భుతం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏర్పడిన సత్సంబంధాలు యావత్ దేశాన్ని అంతటి కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఇరు దేశాలకు కూడా ఎంతగా రక్షణ, వ్యవసాయ, ఫార్మా రంగాల్లో కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒకదానికొకరు చేయూతనిచ్చుకోవడం, అది కదా ఇరుగు పొరుగు దేశాలు అలా ఉండాలి. ఈ మన పొరుగు దేశం అది ఎప్పటికీ అది జరిగే పని కాదు. అంటే ఇలా ఉంటుందన్నమాట. సో రాష్ట్రాల స్థాయిలో కూడా సహకారం ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళినా కూడా అప్పటికి పుతిన్ ఆ విధంగా ఆయన గౌరవించి మాట్లాడటం. ప్రధానమంత్రి వాజ్పేయి గారు గౌరవించారంటే అర్థం ఉంది, ఇప్పుడు మోదీ గారు ప్రధాని అయిన తర్వాత గౌరవించారని అర్థం ఉంది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా పుతిన్ అంతగా గౌరవించి మాట్లాడారు. అంత స్థాయి నాకు ఇచ్చారు కాబట్టే ఆయనకి ఎప్పటికీ నేను చిరకాల మిత్రుడుగా ఉంటాను కూడా మోదీ గారు ఎప్పుడు తరచూ గుర్తు చేసుకుంటుంటారట. సో అంటే ఒక నాయకుడు ఏదైతే ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు నిలుపుతాడో, సత్సంబంధాలతో కొనసాగిస్తాడో అది యావత్ దేశానికి అంతటికీ ఉపయుక్తంగానే ఉంటుందనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.